నిర్మాణం పంపిణీపైన ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇల్లు కట్టుకునే వారికి సగం ఖర్చు ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్లను సొంతంగా నిర్మించుకునే వారికి కూడా గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటి నిర్మాణం చేపట్టే పేదలకు ఆర్థిక సహాయం చేయనున్నారు. ఈ ఆర్థిక సాయంతో పాటు పేదలకు ఇళ్ల నిర్మాణం పంపిణీపైన చంద్రబాబు కీలక నిర్ణయం ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించారు. రాబోయే 100 రోజుల్లో 1,28,000 ఇళ్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో కార్యాచరణ సిద్ధం చేశారు. రాష్ట్రంలో 8,04,705 ఇళ్లు వివిధ దశలో ఉండగా 5,76,670 ఇళ్లు ప్రారంభానికి నోచుకోలేదని మంత్రి పార్థసారథి చెప్పారు. రాబోయే 100 రోజుల్లో 1,28,000 ఇళ్లు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజు గృహ నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 2024-25 PMAYU 2.0 పథకం గ్రాఫ్ట్ గైడ్లైన్స్ లో పెరిగిన ధరల ప్రతిపాదనలతో సమీక్ష చేయాలని నిర్ణయించారు. కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకే ఈ పథకం అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద కొత్తగా ఎంపికయ్యే లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి 4 లక్షలు అందించనున్నారు. ఇందులో కేంద్రం తన వాటాగా 2.5 లక్షలు అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఖచ్చితంగా 1.5 లక్షలు ఇవ్వనున్నారు. ఈ రోజు సమీక్షలో చంద్రబాబు ఈ ప్రతిపాదనపైన కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పీఎం ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లోని పేదలకు 1 కోటి ఇళ్లు నిర్మించనున్నారు. రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి సంస్థల్లోని పేదలకు ఈ పథకం వర్తించనున్నట్లు అధికారులు తెలిపారు. వైసీపీ హయాంలో మొదలైన 4 లక్షల ఇళ్లు పునాది దశ కూడా దాటలేదని టీడీపీ ప్రభుత్వం చెబుతుంది. వీటిపైన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. కొత్తగా PMAYU 2.0 పథకం గ్రాఫ్ట్ గైడ్లైన్స్ విడుదల చేయనున్నారు. కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు మాత్రమే ఈ గైడ్లైన్స్ వర్తించనున్నాయి. వీటి ప్రకారమే ఏపీలో ఒక్కో ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఉండగా ఉపాధి హామీ పథకం కింద మరో 30,000 అదనంగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.